ఏదైనా ముఖ్యమైన పనులు ఉండుంటారా? ఫోన్ తీయడం లేదు. అర్ధరాత్రి మధ్యలు దొరవని ఏమిట్రా ఈ అడావుడి ఫోను? హలో హలో, ముత్తు వినాయకం సార్. ముత్తు వినాయకాన్ని మాట్లాడుతున్నా సార్. నేను కృష్ణని మాట్లాడుతున్నాను. ఈవినింగ్ మిమ్మల్ని క్లినిక్ లో మీట్ అయ్యాను. ఈవినింగ్ చాలా మందిని కలిసాను. నువ్వెవడవయ్యా? ఇష్యూ నువ్వు చెప్పు సార్. అదే కొడైకెనాల్ ప్రపోజ్ చేయకుండా మ్యాటర్. ఒరే తమ్ముడు నువ్వా? అవును సార్. ఏమిట్రా నువ్వు ఇంకా నిద్రపోలా? అవును, నీకు నిద్ర మాత్రం ఇచ్చాను కదా, వేసుకున్నావా లేదా? వేసాను సార్, కానీ ఎక్కడ వేసాను తెలీదు. చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. రే, నేను ఇచ్చిన మాత్రం ఎక్కడో పడేసి నాకెందుకురా ఫోన్ చేసావు? ఫోన్ కట్ చేయరా. సార్ సార్, మనసేం బాగోలేదు సార్, నిద్ర రావట్లేదు సార్. మీరు ఎక్కడ చెప్పండి, అక్కడికి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటాను. ఏంటి ఇప్పుడా? అవును సార్, ఇప్పుడే. ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఒక వర్క్ లో ఉన్నాను. సార్, పక్కన లేడీస్ వాయిస్ వినిపిస్తుంది. సార్, అది రిసెప్షనిస్టే కదా? ఏంటి రిసెప్షనిస్టా? నా వైఫ్ రా. వైఫా? ఇది వర్క్ అన్నారు, ఇది నా వర్క్. సార్, ఇక్కడ మీ పేషెంట్ చావబోతుంటే అక్కడ సంతోషంగా ఉన్నారు, చెప్పండి. ఏం లాజిక్ రాదే? నీ కోసం నా సంతోషాన్ని ఎందుకు త్యాగం చేయాలి? తమ్ముడు తమ్ముడు, రే నేను ఏమన్నా నీ ఏడుస్తున్నావు? బతకాల్సిన వయసులో నేనేమో చేస్తున్నాను, చావాల్సిన వయసులో మీరేమో సంతోషంగా ఉన్నారు. అదే నువ్వు మనసు పెడితే నువ్వు కూడా నాలాగే సంతోషంగా ఉండొచ్చురా. అదేలే సార్, మీ వైపు నేను సంతోషంగా ఉండగలను. అదంతా తప్పు సార్. చెప్పు తీసుకోడరా గాడిద కొడక. రే, నీకు 100 మంది సైకియాట్రిస్టులు ట్రీట్మెంట్ చేసినా సరే నీ జబ్బులు ఏం కాదురా. నువ్వు చొక్కా జిమ్ముకుని నడి రోడ్డులో పిచ్చినా కొడుకులా పరిగెడతావురా. ఫోన్ కట్ చేయరా. పెడతాను రా. ఏంట్రా టపక్ టపక్ మరి ఏది కట్ చేస్తున్నావు? మరి ఇక్కడ నీ పేషెంట్ ని ఏడుస్తున్నాను, చస్తానంటున్నాను. దీని గురించి ఏ మాత్రం దిగులు పడకుండా అక్కడ నీ వైపు చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నావు. కానీ ఒకటి చెప్తున్నాను, నేను ఇవాళ ఎలాగో చేస్తాను. నేను చచ్చాక నీ వైపు సంతోషంగా ఉన్నప్పుడు నేనే గుర్తొస్తూ ఉంటాను. పెట్టరా ఫోను. నా పెళ్ళంతో సంతోషంగా గడిపినప్పుడల్లా వీడే నాకు గుర్తొస్తాడా? ఏమండి లేదు. మీ అమ్మ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మంత్ రావే. వీడికి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు నన్ను వేరే చోటికి కౌన్సిలింగ్ వెళ్ళేలా చేస్తున్నాడు. రే, నా పాప నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. ఎంత ఎనర్జీగా ఉన్నాను, జీరోలోకి దించేశాడు. చేదుగా ఉంటుందా? ఇవాళ అమావాస్య కదా, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఎందుకని అందరూ 4-5 ఏళ్ల తర్వాత పిల్లలకి అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ముందు ఆయన తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అంతకన్నా ముందు స్కూల్లో వెయ్యాలి. ఎవరు? కృష్ణ సరైన టైంలోనే ఫోన్ చేశాడు. చెప్పరా కృష్ణ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? అప్పుడే న్యూస్ ఎలా బయటికి పొక్కింది. రేయ్, ఆ రోజు సౌమి ఇంట్లో మీటింగ్ పెడదామని చెప్పి నువ్వు ఎందుకు రాలేదురా? ఏంట్రా ఎందుకు రాలేదంటే నవ్వుతున్నావేంట్రా? ఎగతాళా? నేను నవ్వలేదురా, ఏడుస్తున్నాను. ఏడుస్తున్నావా? దేనికిరా? దివ్య నదులు వెళ్ళిపోయిందిరా. అయ్యో, యాక్సిడెంట్, ఒంట్లో బాలేదా? బాడీ ఎప్పుడు తెస్తారా? పోయిందంటే ఒకేసారి పైకి పోలేదురా. సావలేదా? అంతేనా? నీళ్ళెవరు పర్లేదు మావా. కొంతమంది అమ్మాయిలు మనల్ని పక్కనే పెట్టుకుని ఇంకోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా తట్టుకోలేకపోతున్నారా కృష్ణ. కట్టుకున్న పెళ్ళాన్ని పట్టపగలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు రా పక్కింటోడు. నా సంపాదనలో చేపెట్టినా తట్టుకునేవాడిని, కానీ నా సంసారంలో పొలబెట్టాడు రా మనోహర్ గాడు. చావపోతున్నాను రా. రే, నా పెళ్ళని నేను కౌగిలించుకోలేకపోతే నువ్వు ఎందుకు సత్తావు? బుద్ధుని ఎదవా, దివ్య వదిలి వెళ్ళిపోయింది కదా, ఆ బాధ తట్టుకోలేక చావపోతున్నా. ఏంటి, సూసైడ్ చేసుకుని చావపోతున్నావా? ఏమయ్యా, లవ్ కోసం సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఏరా, లవ్ కోసం ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడా? చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? ఇప్పుడు లవ్ కోసం ఎవడరా సూసైడ్ చేసుకున్నాడా? అవన్నీ పక్కనట్రా. అసలు ఇప్పుడు ఎవడరా ట్రూ లవ్ చేస్తున్నాడా? నేను చేశానంటున్నానుగా. చెప్పు. చాలా పెయిన్ గా ఉందిరా. పెయిన్ గా ఉంటే పర్లేదు మామ, 2 గ్లాసులు లాగించే సరిపోద్ది. ఆల్రెడీ 10-15 గ్లాసులు అయిపోయాయిరా. ఏంటి, మందు కొట్టావా? తన్ని వదిలేసి వెళ్ళిపోవడం ద్రోహం కాదురా. నువ్వు నాకు చెప్పకుండా మందు కొట్టా చూసావా, అది నా ద్రోహం. నువ్వెక్కడున్నా చెప్పరా, నేను కూడా వస్తాను, కలిసి మందు. నేను చాలా సేపు చూస్తున్నాను. నేనే ఉంటున్నాను, నువ్వే ఉంటున్నావు. తాగుబోతు గప్పెదవా, పెట్టరా ఫోను. సత్తాడంట. ఎరా, సావబోయేవాడు ఎవడైనా ఇన్ఫార్మ్ చేసి వస్తాడరా? ఏమయ్యా, సచ్చేవాడు ఇన్ఫార్మ్ చేసి వస్తాడా? ఏవడినా రాయలుగా కదలకుండా కూకో. ఓసే ఫాతిమా, నిన్ను కౌగులించుకోలేకలా ఏడుతున్నాను కదే. చావబోతున్నానంటే మందు కొట్టడానికి వస్తానంటున్నాడు. వీడంతా ఒక ఫ్రెండా? ఇందులో పాయిజన్ ఉంది కదా. బా, ఇంకా నయం తాగలేదు. ఇప్పుడు ఎందుకు నీకు తాగుతున్నాను? అదేగా తాగాలి. ఏంటో ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది.
అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చీదరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్ గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్ గా చేయమని నాన్న చెప్పాడు. అదే కరెక్ట్. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను అసహించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే. హలో, రూమ్ నెంబర్ 102కి ఒక KFC బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి.